అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. దగ్గర షూటింగ్ జరుగుతుంటే నేను ఉద్యోగం చేస్తూ ఏంటంటే అక్కడ చాలామంది ఉన్నారు అంటే ఆ షూటింగ్ జరుగుతుంది సార్. అరే అట్లా నేను ఎప్పుడు షూటింగ్ చూడలేదు, ఒకసారి చూద్దాం అనిపోయినా. అన్నపూర్ణ స్టూడియో 7 acres అంత చుట్టూ జనం ఉన్నారు. పక్కన ఒక దగ్గర రాయింది, ఆ రాయి ఎక్కి నిల్చుంటే నాకు కనపడదు షూటింగ్. దాని మీద నిల్చొని చూస్తుంటే డైరెక్టర్ గారు తిడుతున్నాడు ఒక ఆర్టిస్ట్. 12 టేకులు అయినాయి, బుద్ధి ఉందా నీకు, నేను ఎవడు రమ్మన్నాడు యాక్టింగ్కి, ముఖం చూడు, ఎప్పుడయ్యా విని తెచ్చింది ఇది అని తిడుతూ ఉన్నాడు డైరెక్టర్. కోపం వచ్చి ఎవరన్నా మీలో ఈ డైలాగ్ చెప్తారా అని అంటే నేను చేయెత్తాను. మీరు ఆ రాయి మీద నిలబడ్డా కదా. అదే సినిమా షూటింగ్ గుర్తుందా? అగ్గిరాముడా ఏదో ఉన్నట్టుందండి అది. ఓకే, బాలకృష్ణ హీరో. బాలకృష్ణ హీరో. ఓకే, అగ్గి నిప్ప ఏదో ఉంది. బాలకృష్ణ గారి సినిమా. బాలకృష్ణ గారు హీరో, కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. నేను ఇట్లా రా చెప్పు డైలాగ్ చెప్పిన. అరే భలే చెప్పినావు అంటే నీకట్ట వచ్చు ఈ డైలాగ్ అంటే, ఆయన టేక్ మీద టేక్ జరుగుతుంది కదా సార్, నాకు బైహెడ్ అయిపోయింది అన్న. అరే వండర్ఫుల్, చేస్తావా మరి క్యారెక్టర్? చేస్తా. వాడి బట్టలు ఇప్పండి, ఈయనకేంటి డ్రెస్ తీసి ఇప్పి నాకు వేసారు. యాక్షన్ చెప్పేసాను, ఒకటే టేక్, ఓకే అంతే. గాడు నేను సినిమా యాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాలో ఎట్లా ఆఫర్లు వచ్చింది? ఈడ బాగా చేశాడు అని ఎట్లా తెలిసిందో తెలిసి నన్ను పిలిపించుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు వేరే డైరెక్టర్లు. ఓకే, ప్రతాపాడు ప్రొడక్షన్స్ వాళ్ళ మేనేజర్ ఉండే ఇక్కడ షూటింగ్ చూసి పలానోడు భలే చేసిండు సార్ అని చెప్పిండట. సరే మొత్తానికి పోతే రాజశేఖర్ హీరో. నేను డైలాగులు చెప్తుంటే క్లాప్స్ కొడుతుంటే ఎవరు క్లాప్స్ కొడుతున్నారు, నేను ఏడున్నా కదా అనుకుంటాడు ఆయన. నేను లేకుండా క్లాప్స్ కొట్టడం ఏంటి, అందరూ కొత్త వాళ్ళే కదా అనుకుంటాడు. చూస్తే ఆయన కూడా సపోర్ట్లో కొట్టాడు, భలే చేస్తున్నావు బాబు అని సెకండ్ ఇచ్చాడు నాకు. ఈ షూటింగ్ జరుగుతూనే ఉంది, అయిపోయింది. 3వ రోజే ఫోన్ ఆహుతి నుంచి, ఆహుతి సినిమాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మళ్ళీ రాజశేఖర్ అక్కడ హీరో. అందరూ సూపర్ క్యారెక్టర్. అంకుశం, దట్ కంటిన్యూషన్ అంకుశం 3వ సినిమా. ఓకే, అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా. నేను ట్రై చేయలేదు, నన్ను ఎవరు పిలవలేదు, అవకాశాలు అడగలేదు. మీకు కోట శ్రీనివాసరావు గారికి ఫస్ట్ మూమెంట్ గుర్తుందా? అసలు మీరిద్దరు ఫ్రెండ్స్ కాదు, సెట్లో కలిసిన మూమెంటే ఫస్ట్. ఏమైనా ఆయన సీనియర్ లాగా? అదే నేను అంకుశం తోటి సినిమా యాక్టర్ అయ్యాను. అంటే నాకు మంచి ఆఫర్స్ వచ్చినాయి, దంచుతున్నాను. ఫస్ట్ కాంబినేషన్ బొబ్బిలి రాజాలో కోటగారి పక్కన క్యారెక్టర్. నాకు కోటగారు ప్రతిఘటన కానీ అన్ని సినిమాలు చూసాను కదా, నా పెళ్ళి అంటే ఆయన చూసినాం కాబట్టి అరే కోటగారి పక్కన నటించే అవకాశం వచ్చిందని సంతోషంగా ఉన్నా నేను. కోటగారి కాంబినేషన్ అని చెప్పారు నాకు డైరెక్టర్ గారు. పోయి నమస్కారం పెట్టిన, సార్ చాలా సంతోషంగా ఉంది సార్ అంటే, సెకండ్ ఇస్తే ఇయ్యలేదు అన్నాడు. తర్వాత యాక్షన్లో ఏదో అది ఇది అని అంటాం, కొద్దిగా కోపంగా చూడటం నన్ను. అట్లని నేను స్పోర్టివ్గా నేను నవ్వుకుంటూ పలకరించుకుంటూ పక్కనే కూర్చుంటూ కావాలని ఇట్లా ఉన్నాము. ఆ సినిమా తర్వాత 2-3 సినిమాలు చేశాము. మామగారితో ఇక అసలు బాగా ఫ్రెండ్స్ అయినా. మాకెక్కడ నువ్వా నేనా అని నటించేటోళ్ళం తప్ప నన్ను డామినేట్ చేస్తావా అని ఆయన కానీ, నన్ను కొట్టావు తన్నావే అని నేను కానీ, మళ్ళీ లాస్ట్లో ఏంటంటప్పుడు అరే మనసులో పెట్టుకొని కట్టి కొట్టేవారు ప్లీజ్ రా అని అనేవాడు. అదే అందుకే జాగ్రత్తగా టైమింగ్ చూసుకో అని నేననేది. మళ్ళీ చూసుకుంటాం లేవో అది ఆయన అనేది. నేను కొట్టే
ఎప్పుడన్నా కపకన కొంచెం అట్లా తగిలింది అనుకో, చూసావా సరే మిస్టేక్ జరిగింది వద్దురా రే అనేవాడు. లేదు చూపిస్తాను నేను అనేది. అట్లా చాలా సందర్భాలండి. మహానుభావుడు. ఇంత ఆత్మీయులు అయిపోయారు కదా, ఇప్పుడు సొంత ఫ్రెండ్స్ అనలేము, అన్నదమ్ములు అనలేము, ఏదో మీ బంధానికి ఒక పేరు పెట్టలేము. ఇంత ఆత్మీయులైనప్పుడు అరే ఇది చేస్తే బాగుంటుందిరా, నువ్వు అది కొనుక్కుంటే బాగుంటుందిరా అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అంటే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కావచ్చు, పర్సనల్ విషయాల గురించి ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఏం చెప్తుంటారు ఎక్కువగా మీకు సజెషన్స్ కోట శ్రీనివాసరావు గారు? ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు నేను అడ్వాన్స్ ఇచ్చిన. అది రాజుబాబు గారి తమ్ముడు చిట్టిబాబుది ఆ స్థలం, ఆ ఇల్లు. చిట్టిబాబు ఇక్కడ అమ్ముకొని కుక్కడపల్లిలో వాళ్ళ అక్క వాళ్ళు నేను ఉంటారు, అక్కడ కొనుక్కున్నాడు ఒక ఇల్లు. ఇది అమ్మేసిపోయిండు. అప్పుడు నేను అన్న నువ్వు తీసుకోవా, నువ్వు రాజుబాబు అన్న అంటే నీకు ఇష్టం కదా అని అంటే, సరే తమ్ముడు అంటే పెద్ద నేను కొనుక్కోవాలని తీసుకోలేదు, అడ్వాన్స్ ఇవ్వలేదు. ఆడు అడిగిండు కదా నువ్వు తీసుకో అన్నా ప్లీజ్ అని అంటే సరే అన్న. ఆ మరుసటి రోజు కాదు 5 రోజుల తర్వాత, ఎరా ఏంటి అదేదో ఇల్లుకు అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఇల్లు కొంటున్నావు నువ్వు అన్నాడు. ఆయన ఎప్పుడు అంతే సెటైర్లు వేస్తాడు. అవును అనుకుంటారేమో, అట్లా ఏమి ఉండదు. అయితే అవునన్నా మాకు ఇవ్వచ్చు కదా, నువ్వే కొంటావా అన్నాడు. తీసుకో అన్నా. నిజంగా చెప్తున్నావు చెప్పు. నిజంగానే అంటున్నా తీసుకో అని నేను చిట్టిబాబుని పిలిచి, నా అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదు, ఆ అడ్వాన్స్ కోటన్న పేరు రాసుకో, కోటన్నకి ఇచ్చేసేయి అన్న. నేను అడ్వాన్స్ రిటర్న్ తీసుకోలేదు. అంటే నేను కోటన్న ఇల్లు కొనడానికి నేను అడ్వాన్స్ ఇచ్చినట్టు లెక్క. సరే ఆయనకు ఊరుకోండి అయిపోయింది. నేను పక్కన ఇంకొక ఇల్లు వస్తే అది తీసుకున్నాను. నేను తీసుకుంటుంటే ఏమన్నాడో తెలుసు, అంటే అది మొదలుపెట్టి ఆగిపోయింది. ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఆ ప్రొడ్యూసర్ అది ఆగిపోతే, రే పెద్దగా కట్టి అక్కడ ఏదిరో చిన్నగా నాకు ఎంత చిన్నగా ఉందో అట్లనే చిన్నగా కట్టుకోవాలరా ఇల్లు, పెద్దగా కడతారా కొంతమంది, వద్దురా నువ్వు అట్టాడి పని చేయబాకు, అర్థమైంది కదా అంటే సరేలేవయ్యా కడతాము అంటే ఇక అప్పటికి బాగా క్లోజ్ అయిపోయాను. కడతాం ఇట్ట చూడాలి నువ్వు, ఆ రేంజ్లో కడతా, అంతేగాని నాలాగా చిన్నది కట్టుకోరా, మేము చిన్నవి కట్టుకుంటే కాదు, ఎంత నేర్పుతున్నావే, సాలేవా కట్టినప్పుడు చూస్తాము అని. మళ్ళీ నా కొడకరే నువ్వు కట్టినా కడతారు అన్నాడు కదా. సరే అది 2-3 years దాకా నేను అక్కడ వర్క్ మొదలు పెట్టలేదు, కొని అట్లా ఉంచిన. ఎక్కడ కలిసినా కూడా అనేవాడు, ఎరా ఎప్పుడు కడుతున్నావు, చిన్నదే తీసుకోరా ఎందుకు కట్టేసి అనేవాడు. కడతా అనేవాడిని నేను. 3వ ఫ్లోర్ స్లాబ్ జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు నేను ముందు కొన్నాను, అది గ్రౌండ్లోనే బేస్మెంట్లోనే ఆగిపోయింది. సెల్లార్ వేశారు, ఆగిపోయింది. నేను కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి 2nd floor 3rd floor వేస్తున్నాను. పైన వర్షం వచ్చేటట్టు ఉంది, స్లాబ్ పడుతుంది 3rd floor. నేను రామనాయుడు స్టూడియోలోనే షూటింగ్ ఇక్కడ ఫిలిం నగర్లో. వాడి నుంచి వచ్చి పైన నిల్చున్నా, గొడుగేసుకొని నిల్చొని ఆహా జాగ్రత్త చేయండి, తొందరగా కానివ్వండి అంటుంటే కోట పక్కనే కదా ఇల్లు, మధ్యలో రోడ్డు, అవతల కోట ఇల్లు. ఎరా స్లాబా? అవును 3వ floor. నేను నా కొడక కట్టనన్నావు, కడతామన్నా ఇదో కడుతున్నా, వస్తున్నా అని అంటే టక్కున వెళ్ళిపోయాడు లోపలికి. అంటే నేను అన్నా కదా నువ్వు ఇట్ట చూడాలి నన్ను, నేను నిన్ను ఇట్ట చూడాలి, ఆ రేంజ్లో కడతా అన్నాను కదా, సరదాకి ఏడిపేయడానికి. నేను అట్లా ఏడిపిస్తే సార్లే పోయి అని అలిగేటోడు. నిజంగా అన్నట్టుగానే చేసిన నేను ఆ పని.
పైనుంచి తర్వాత ఎన్నిసార్లు నవ్వుకున్నానో నేను, అబ్బా నేను భలేగా ఏడిపించిన కోటని. నేను ఏడిపిస్తే దాన్ని ఏమనేటోడు కాదు పాపం, అట్లా సంతోషపడేవాడు. అదొకటి.